నమస్కారం. ఆంధ్రకేసరి యువజన సమితి సంస్థని ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మహిళా ఫ్రీడమ్ పార్క్, మహిళా స్వతంత్ర సమరయోధుల పార్క్గా పిలువబడుతున్నటువంటి తోటిపల్లి బస్టాండ్లో పాల్ చౌక్, తోటిపల్లి బస్టాండ్ అనే పాత నామంతో ఉన్నటువంటి పాల్ చౌక్లో ఈరోజు మరి ఎందరో త్యాగధనుల, త్యాగమూర్తుల, మహిళా త్యాగమూర్తుల త్యాగం వల్ల ఇవాళ మనకి స్వతంత్రం రావడం, ఆ స్వతంత్రంలో పాల్గొన్నటువంటి మహిళలందరినీ మనకు దొరికినటువంటి వ్యక్తుల ఫోటోలు బట్టి వారి విగ్రహాలని తయారు చేసి ఆ పార్కులో ప్రజల సందర్శనార్థం, అలాగే విద్యార్థుల సందర్శనార్థం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కుని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క కాన్వెంటు ఎల్కేజీ నుండి 10th క్లాసే కాకుండా కేజీ టు పీజీ స్టూడెంట్స్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి తద్వారా వారు చదువులో భాగస్వామ్యం అవుతుందని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తున్నా. ఇది దేశిరెడ్డి బలరాం నాయుడు, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షుడు. నమస్కారం. మరి ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాల్ చౌక్లో ఉన్నటువంటి పార్క్ని మరి ప్రతి ఒక్క విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దాన్ని సందర్శన చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. వారు స్టూడెంట్స్ కానీ, అలాగే పేరెంట్స్ కానీ, అలాగే స్కూల్స్ యాజమాన్యం కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి వారు ముందుగా కానీ మాకు తెలియజేసినట్లయితే మరి మేము వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూర్చుతామని చెప్పి మరి తెలియజేస్తున్నా.